నమస్తే, నేను మీ పులిపాటి. ఇప్పుడు మనతో మాట్లాడటానికి పినపాక ఎంపీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు ఇంటర్వ్యూ చేసే ముందు వీరి గురించి ఒక 2 మాటలు తెలుసుకుందాం. ఏ అధికారైనా టైంకి డ్యూటీకి వస్తాడు, ఆయన పనిగానే వెళ్ళిపోతాడు. ఈయన అట్లా కాదు, సమస్య ఎక్కడ ఉంది అంటే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఒక పని రాక్షసుడు అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్ చెప్పండి, వెంకటేశ్వరరావు గారు, అందరూ స్ట్రైట్గా అడుగుతున్నాను, అందరూ మార్నింగ్ డ్యూటీకి వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు మీకు ఇంత ప్రేమ వర్క్ అంటే? వర్క్ అంటే ప్రేమ, కమిట్మెంట్ అండి. ఫస్ట్ నుంచి కూడా కమిట్మెంట్తోనే పనిచేస్తాను నేను. చాలా వరకు అందరూ టైంకి వస్తారు, టైంకి పోతారు. కానీ నా విషయంలో గతంలో మీరు నా 29 ఏళ్ల సర్వీసులో ఏ రోజు కూడా నేను టైంకి వచ్చి టైంకి పోవాలనేటువంటి కాదు. టీచర్ ఉద్యోగం వస్తే కూడా వదిలేసుకొని జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. 1996లో నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఒక కమిట్మెంట్తో పని చేసుకుంటూ వస్తున్నాను నేను. మీరు నా గతం చూసుకున్నా లేదా నేను ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి చూసుకున్నా కానీ గతంలో ఏం జరిగేదనంటే ఒక అధికారి వచ్చాడా వెళ్ళాడా అనేదే ఉండేది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మండల పంచాయతీ అధికారి అనే అతను మండల పరిషత్తులో పనిచేస్తాడు, అతను ఈ సమస్యలు తీరుస్తాడు అనేది జనానికి తెలియాలి. ఫస్ట్ నేను వస్తాను ఆఫీస్కి, సాయంత్రం వెళ్ళిపోతాను. అసలు నా విధులు ఏంటో జనానికి తెలియాలి. జనానికి తెలిసినప్పుడు మాత్రమే ఆ జనంతో నేరుగా నేను ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా నేను వచ్చిపోయినంత మాత్రాన ఉపయోగం లేదు. అందుకని నేను ఎప్పుడూ కూడా జనంలోకి వెళ్తాను. ఫలానా అధికారి ఇతని డ్యూటీ ఇది, ఇతనికి ఈ సమస్య చెప్తే అవుద్ది అనేది జనంలోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్ళాలి అంటే నేను జనంలోకి వెళ్ళాలి. అట్లా ఎక్కడ సమస్య ఉన్నా కానీ నాకంటూ ఒక ఫోన్ వచ్చింది అని అంటే 100% అది గ్యారంటీగా అటెండ్ అవుతాను. అట్లా జనంలో ఇవాళ పినపాక మండలంలో చూస్తే మా సెక్రటరీల కంటే ఎక్కువ ఫోన్లు నాకు వస్తాయి. ఎందుకంటే ఈ అధికారికి చెప్తే మనకు న్యాయం జరుగుద్ది అనేది జనంలో ఉన్నది. ఓకే, అందుకని నేను ఖచ్చితంగా జనంలోకి వెళ్తాను. ఎందుకు అంత జనం మీద అంత ప్రేమ? అంటే ఎట్లా మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే సమాజంలో మీరు చూసిన సంఘటనల నుంచి నేర్చుకున్నారా? సమాజంలో చూసిన సంఘటనలు కాదండి. నా తల్లిదండ్రులు నన్ను చాలా కష్టపడి పెంచారు. ఆ కష్టం నా కళ్ళతో చూశాను నేను. మా ఫాదర్ లారీ డ్రైవర్ చేసేది. ఎందుకంటే కష్టం ఎట్లుంటుంది, ఆయన రాత్రింబవళ్ళు లారీ తోలి మమ్మల్ని పెంచాడు. అంటే కష్టం ఎట్లుంటుందో కూడా కాసి వడబోసినాడు. అందుకని సాధ్యమైనంత వరకు నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విద్య, నన్ను పెంచిన క్రమశిక్షణ ఖచ్చితంగా జనానికి న్యాయం చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ గ్రామ ప్రజలంతా ఒక సినిమా హీరో లాగా, లేకపోతే ఒక ఎమ్మెల్యే వచ్చినట్టు గుమిగూడుతా ఉన్నారు. ఏంటి దాని వెనుక? అంటే వాళ్ళు మీ అభిమానులా, లేకపోతే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళంతా? నాకు అభిమానులు ఎవరు లేరు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఆటోమేటిక్గా ఒక సమస్యను మనం తీర్చామనుకోండి, అది జనంలోకి వెళ్ళిపోతుంది. నాకు తెలియకుండానే ఇవాళ ఈ మండలంలో నేను చాలా పబ్లిసిటీ అయ్యా. ఎట్లా పబ్లిసిటీ అయ్యాను అని అంటే, ఉదాహరణకి చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనం బయ్యారం క్రాస్ రోడ్ తీసుకుంటే అండి, అసలు ఎంత ఇరుగ్గా ఉండేదంటే రోడ్డు సెంటర్ నుంచి 55 అడుగులు ఇటుపక్క ట్రైన్ ఉండేది, అటుపక్క 55 అడుగులు ట్రైన్ ఉండేది. కానీ అందరు వ్యాపారులు కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. టైట్ అయిపోయింది, బాగా టైట్ అయిపోయింది. మేము కూడా 2-3 సార్లు రోడ్డు పక్కన ఇసుక మేటలు జమ అయ్యి కింద పడే పరిస్థితి వచ్చింది. సరే, గతంలో నేను అది చేపిద్దామని చెప్పేసి ముందుకెళ్తే నాకు కొంత సహకారంలో ఇబ్బంది అయింది. ఆ తర్వాత నేను నేరుగా రంగంలోకి దిగి ముందు కొంత క్లియరెన్స్ చేయాలని చెప్పి రోడ్డు ఇటు 20 పెట్టేసుకొని కింది నుంచి మీది వరకు ఈ చివర నుంచొని చూస్తే ఆ చివర ఏ వెహికల్ వచ్చేది కూడా కనపడాలి. ప్రమాదాలు నివారించాలంటే రోడ్లు వెడల్పు విశాలంగా ఉండాలి.
అవును, వాస్తవం అది. అది గతంలో ఏ అధికారి, చాలామంది సిఐలు, డిఎస్పీలు, రాఘవేంద్రరావు డిఎస్పీ గారు కూడా ట్రై చేశాడట, కానీ ఎవరు వినలే. నేను కూడా ఏంటంటే డ్యూటీ విషయంలో మొండితనంగా ఉంటా. ఉమ్, నా ఎట్లా పని చేస్తానంటే అండి, నేను దేవుడి దయ వల్ల నాకు ఈ రోజు వరకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకరోజు ఎగ్గొట్టం 29 ఏళ్లలో ఒక్కరోజు డ్యూటీ ఎగ్గొట్టం అనేది నాకు తెలియదు. డ్యూటీ మైండెడ్ కంప్లీట్గా. ఎగ్గొట్టం అనేది తెలియదు. 5 ఇంటికి వెళ్ళాలనేది లేదు. లాస్ట్ బస్ టైం వరకు ఉంటే నా మిత్రులే, బాబు లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళండి అని లేపి పంపిస్తారు. ఓకే. అట్లా నేను టైం చూసుకోనండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లో పెరిగాను, కష్టపడి పెరిగాను, చాలా ఎంఎస్సి బీఈడి చేశాను. ఎడ్యుకేషన్లో తెలివితేటలు ఉన్నాయి. జనంలో ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఎట్లా తీర్చాలి అనే దాంట్లో నైపుణ్యం ఉన్నది. అట్లా సక్సెస్ అవుతుంది. మంచి చేసిన కాడ చెడు కూడా ఉంటుంది ఖచ్చితంగా. మరి అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? గ్యారెంటీ జరిగినాయి. ఒత్తిడి లాంటిది ఏమన్నా వచ్చినాయి. ఒక సంఘటన మా ప్రేక్షకుల కోసం. అవి చెప్పకూడదండి. అంటే అధికారుల నుంచి కానీ, అధికారుల నుంచి ఎప్పుడైనా ఒకటి గుర్తు, ప్రజల నుంచి కానీ, అధికారుల నుంచి ఏ రోజు కూడా నాకు ఒత్తిడి రాదు. అంటే ఒక వెంకటేశ్వర్ల గారి ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఇప్పుడు ఈ న్యూస్ ఇది ఏదైతే ఉందో ఇంటర్వ్యూ, పినపాక నియోజకవర్గ ప్రజలు, పినపాక మండల ప్రజలంతా చూస్తారు. ఇప్పుడు మీకు రేపు మోరల్ సపోర్ట్ కానీ ఇంకేదో చూస్తూనే ఉన్నాను నేను. ఇంకే సపోర్ట్ కావాలన్నా, ఏం జరిగినాయి అనేది తెలిస్తే అని మీ ఇబ్బంది ఏం లేదు, చెప్పాలనుకుంటేనే చెప్పండి, చెప్తాను. నేను ఎవరినైనా ఇంటర్వ్యూ ఒకటే అడుగుతా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా. ప్రజల నుంచి వ్యతిరేకత ఎప్పుడు వస్తుందంటే అండి, ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది. ఇప్పుడు నేను ఇవాళ ఒక ట్రైన్ క్లీన్ చేయాలి. ట్రైన్ క్లీన్ చేయకపోతే మొత్తం జమ అయిపోయి లార్వా ఫామ్ అయ్యి, మన మండలంలోనే జగ్గారం తీసుకోండి, మీరు తోగూడెం తీసుకోండి, సీతారాంపురం తీసుకోండి, డెంగ్యూ కేసులు నమోదైనాయి. మన పాండురంగాపురం కూడా చనిపోయారు. ఇవాళ ఉదాహరణకి బయ్యారం తీసుకుంటే ఆ డ్రైన్ మొత్తం కూడా ఇవాళ మీరెళ్ళా కానీ గ్రీనిష్గా పైన మొత్తం కప్పు వచ్చేస్తుంది. దాన్ని క్లీన్ చేయాలంటే ఏంటంటే, కొంతమందికి క్లీన్ చేయమని బాగా ఒత్తిడి వస్తుంది నాకు, కొంతమంది వద్దంటారు. ఆ వద్దు అనేవాళ్ళు ఎందుకు వస్తారంటే, నేను ఫెయిర్గా చెప్తున్నా, వద్దు అనేవాళ్ళ దానికి కారణం ఏంటంటే, వాళ్ళు కొంత డబ్బులు 10,000, 20,000, 30,000 ఖర్చు పెట్టుకొని ఆ డ్రైన్ మొత్తం ఆక్యుపై చేసేసి మొత్తం ఖర్చు చేయించుకొని ఉంటారు. ఇవాళ నేను తీయాలి అని అంటే దాన్ని పగలగొట్టాలి. ఆర్థికంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది. వాళ్ళకి కూడా లోపల ఉంటుంది, తీస్తే బాగుండు అని. అంటే ఒక ఏరియా డెవలప్ కావాలి అని అంటే ఫస్ట్ రోడ్లో చూస్తారు కదా. అవును. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక కుటుంబం బాగుండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. అవును. మెడికల్ పరంగా ఎక్స్పెన్సెస్ అంటే ఆస్తులు అమ్ముకున్నా జరిపోవని అందరికి తెలుసు. మనం వెనక్కి తీసుకురాలేమండి. డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు కానీ మనిషి పోతే మళ్ళీ సంపాదించుకోలేము. అయితే నాకు ఇప్పుడు కొంత ఒత్తిడి ఉన్నమాట వాస్తవం అండి. లేదంటే ఇవాళ బయారం అట్లా ఉండేది కదండి. నిజంగా చెప్తున్నా, లైఫ్ లాంగ్ వాళ్ళు మొత్తం కూడా నన్ను గుర్తుపెట్టుకునే విధంగా ఉండేది బయారం. ఎవరు అడ్డుకుంటున్నారు అంటే ఊళ్ళోళ్ళ అధికారుల? అధికారులు ఎవ్వరూ నన్ను అడ్డుకోరండి. ఎందుకంటే అధికారులకు తెలుసు, ఎక్కడికి వెళ్ళినా కానీ వర్క్ మైండ్ వీడు అని నన్ను ఏ అధికారి కూడా నా మీద. పనిచేసే వాళ్ళది ఏముంటదండి, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అవుతారు, అంతే కదా సార్. ఒత్తిడి ఉండబట్టే వెనకడుగు వేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ధైర్యంగా, ఇప్పుడు ఒక దగ్గర సీతంపేట అనే విలేజ్లో లాస్ట్ ఇయర్ ఒక నష్టం జరిగిందండి. ఈ వర్షాలు ఎక్కువై వాగులోంచి వచ్చేసి కావాలని వాళ్ళ స్వార్థం కోసం ఒక పొలం అతను కాలువకు గండి పెట్టాడు. ఆ గండి పెట్టడం వల్ల కొన్ని ఇళ్ళు మునిగినాయి. ఆ ఇళ్ళోళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాల్సి వచ్చింది. గండి పెట్టడం వల్ల కేవలం గండి పెట్టడం వల్ల దిగువలో ఉన్న పొలాలు మొత్తం మునిగిపోయింది. ఆ గ్రామస్తులు నాకు ఒక 10 days బ్యాక్ చెప్పారు, సార్ ఇట్లా సంగతి అని. దాన్ని దగ్గరుండి వెళ్ళి మిషన్ పెట్టి పూర్తి చేశాను. దాని మీద ఆ పొలం వాళ్ళతో వ్యతిరేకత వచ్చింది నాకు. వస్తుంది, ఎందుకంటే అది స్వార్థం. ఇప్పుడు అతని పొలం మునుగుతుందని ఊరిని ముంచితే ఎట్లండి? మీడియా వాళ్ళకి మీకేంటి గొడవ? మీ మీద కొన్ని ఎలిగేషన్ వార్తలు రాశారు. మీడియా వాళ్ళకి నాకు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. అంటే కొన్ని వార్తలు వచ్చాయి, నేను అది చెప్తా, అది కూడా చెప్తా. మీరు ఏది అడిగినా కానీ ఫ్రీ అండ్ ఫ్రాంక్ చెప్తా, ఓపెన్ హార్టెడ్గా చెప్తా.
జగ్గారం అనే గ్రామ పంచాయతీలో నేను విజిట్కి వెళ్ళాను. విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ తుడుం దెబ్బ లీడర్ ఒక అతను వచ్చి నాకు దరఖాస్తు ఇచ్చాడు. మా గ్రామ పంచాయతీలో 2 మోటార్లు పోయినాయండి. ఆ 2 మోటార్లు గత సంవత్సరం నుంచి పోయినాయి. ఆ 2 మోటార్లు పోబట్టి జగ్గారం గ్రామంలో మంచినీటి సమస్య ఉందని చెప్పాడు. సెక్రటరీ ఉన్నారు, ఎంపీడబ్ల్యూ అర్జీ పెట్టుకోవడంలో తప్పేం లేదుగా. అయితే నేను అతన్ని అడిగాను. నేను కొత్తగా వచ్చాను మండలానికి, నాకు తెలియదు కదా. నేను సెక్రటరీని అడిగితే నిజమే సార్ 2 మోటార్లు సంవత్సరం అయింది పోయాయని చెప్పాడు. ఎట్లా పోయినాయి ఏంటి అని అంటే సర్పంచ్ గారు తీశారండి, సర్పంచ్ గారు ఇంటి దగ్గర ఉన్నాయి, నేను తీసుకొచ్చి పెడతానండి అన్నాడు. పెడతాను అని అంటే సరేనని చెప్పేసి నేను పేపర్ మీద కూడా ఏం పెట్టలే. అదే నెల టైం ఇచ్చాను. నాకు యువతల ప్రజా సమస్యలు కదండి కావాల్సింది. అవును, పేపర్ మీద కూడా పెట్టలే. ఆ తర్వాత నేను పేపర్ మీద పెట్టాను. పేపర్ మీద పెడితే నెల టైం ఇచ్చా, 2 నెలలు టైం ఇచ్చా, 3 నెలలు టైం ఇచ్చా, ఆయన తీసుకురావట్లే. సెక్రటరీ తీసుకురావట్లే. సర్పంచ్తో నాకు సంబంధం లేదు కదా. అంతే కదా, మీ అధికారిని, మీ అంతే కింద స్థాయి అధికారిని మీరు నేను సెక్రటరీని అడగాలి, సర్పంచ్ని అడగాల్సిన బాధ్యత ఉంది నాకు. టైం వచ్చినప్పుడు సర్పంచ్ దగ్గర తెప్పించుకోవాల్సిన, అసలు సర్పంచ్ దగ్గర ఉండటానికి వీలే లేదు. గుంటలో మోటార్లు ఎట్లా ఉంటాయండి? అవును, తప్పు కదా అది. అంటే నియర్ బై ఏమైనా ఉండి అక్కడ పెట్టి ఉంటారేమో ఆ టైంలో. ఎట్లా పెడతారండి? ఇప్పుడు గవర్నమెంట్ సామాన్ ఎట్లా ఉంటుందంటే ఒక బోల్ట్ పోయినా ఒక నట్టు పోయినా కానీ ఖచ్చితంగా స్టాక్ లిస్టులో ఎంటర్ చేయాలా, స్టాక్ కనపడాలి. అది తుప్పు బట్టి అట్లా పడిపోయినా పర్లేదు కానీ స్టాక్ అయితే అక్కడ కనపడాలి. ఓకే, నెల టైం ఇచ్చా, 2 నెలలు టైం ఇచ్చా, 3 నెలలు టైం ఇచ్చా, తేవట్లే. పేపర్ మీద పెట్టా. పేపర్ మీద పెట్టి డిపిఓ గారికి ఫోన్ చేసిన, ఇట్లున్నది సార్, మరి నాకు ఒత్తిడి ఉన్నది అని అంటే మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చి ముందు ఇమీడియట్గా మోటార్లు రికవరీ, గవర్నమెంట్ ప్రాపర్టీ అండి. మన జీతంలో ఖర్చు పెడితే మనం జవాబుదారి, మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు. కానీ అది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, మనమే జవాబుదారి. డిపిఓ గారు చెప్తే వెంటనే రికవరీ చేయమన్నారు. ఇతనికి చెప్తే ఇతను మొత్తం ఎస్కేప్ అవుతున్నాడు, సెక్రటరీ. ఆ తర్వాత తుడుం దెబ్బ లీడర్ ఏం చేశాడంటే ఎండిఓ గారి దగ్గరికి వచ్చి ఎండిఓ గారికి చెప్పాడు, ఇది వాటర్ ఇంకా సార్ ఎంపీఓ గారికి కంప్లైంట్ ఇచ్చామండి, ఇచ్చి 3 నెలలు అవుతుంది. ఈ లోపు ఏం చేశాడండి, ప్రెస్ వాళ్ళని తీసుకెళ్లి జగ్గారం గ్రామ పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టాడు. నాకు ఒక ప్రెస్ మిత్రుడు ఫోన్ చేశాడు, సార్ ఇట్లా ఎవరో కాదు ఆంధ్రప్రభ ఫోన్ చేశాడు, చేసి అన్న మరి ఇట్లా మోటార్లు పోయినట ప్రెస్ మీట్ పెట్టాడన్న తుడుం దెబ్బ ఆయన అని అంటే నేను ఒకటే చెప్పా, అట్లా కాదండి, మీరు ఏ వార్త రాసినా కానీ మండలానికి చెడ్డ పేరు వస్తుంది. రికవరీ చేసే బాధ్యత నాది, నేను రికవరీ చేపిస్తా, నా మీద నమ్మకం ఉంటే మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు వార్త కూడా రాయలే. ఏమండి, ఆ తెల్లారి ఏం చేశాడంటే తుడుం దెబ్బ అతను వచ్చేసి ఎండిఓ గారికి చెప్పాడు. ఎండిఓ గారు నేను ఇట్లా ఎంపీఓ గారికి చెప్పాను, నేను ఆయన పట్టించుకోవట్లేదండి, 2 మోటార్లు పోయినాయి, మాకు నీళ్ళకి వాస్తవంగా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎస్సీ కాలనీ వాటికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్తే ఎండిఓ గారు నన్ను పిలిచి అడిగారు, నిజమే సార్ అని చెప్తే సెక్రటరీకి అడిగారు సార్ మీటింగ్లో, బాబు అది నువ్వు తీసుకురా లేకపోతే నీకు ఇబ్బంది అయిపోయింది, మళ్ళీ నేను కలెక్టర్ గారికి రాస్తాను, తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు అని ఎండిఓ గారు గట్టిగా చెప్పారు. చెప్తే ఆయన ఏం చేశాడంటే భయపడ్డాడు. ఎవరు? సెక్రటరీ భయపడి తెల్లారి వెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళ మేనమామ ఖమ్మంలో ఉంటాడట, అక్కడి నుంచి ఎవరైతే పిటిషన్ పెట్టారో ఆయనకి ఫోన్ చేయించాడు. ఏమని, నేను పొంగులేటి పిఏని మాట్లాడుతున్నా, ఏదో మోటార్ల గురించి మీరు కంప్లైంట్ పెట్టారట కదా, అది వాపస్ తీసుకోండి, ఆ సెక్రటరీ మావాడే అని చెప్పారు. ఈ తుడుం దెబ్బ అతను నిజంగానే భయపడ్డాడు. సాయంత్రం 6-7 టైంలో ఆయనకు ఫోన్ చేశారు, నిజంగానే భయపడి తెల్లారి మళ్ళీ ఎండిఓ గారి దగ్గరికి వచ్చాడు. చూసారా సార్, మేము ఏదో జనం కోసం అని చెప్పేసి పిటిషన్ పెడితే మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇట్లా పొంగులేటి గారి పిఎన్ అని చెప్పేసి ఫోన్ చేశారు ఇట్లా అని చెప్పి ఆయనకు చెప్పాడు. ఆయన నన్ను పిలిచి నేను వెళ్ళా, ఏంటి బాబు అంటే ఇట్లా సంగతి అన్నాడు. సరే మీకు ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఫోను ఆ నెంబర్ ఇవ్వండి నాకు అన్న, ఎందుకంటే దయాకర్ రెడ్డి మా సీనియర్, ఏ నెంబర్ నుంచి వచ్చిందో నెంబర్ ఇవ్వండి అని అంటే ఆ నెంబర్ ఇచ్చాడు.
ఆ నెంబర్ కొడితే దయాకర్ రెడ్డి పేరు డిస్ప్లే కావట్లేదు, ఏదో అన్నోన్ నెంబర్. అన్నోన్ నెంబర్. అవతల మనిషి ఎత్తాడు, ఇట్లా నేను ఎంపీఓ అండి, మీరు నిన్న ఫోన్ చేశారు పలానా అతనికి, పొంగులేటి పిఎన్ అని మాట్లాడారు, మీరు ఎవరని అడిగారు. అడిగితే సారీ సార్, నేను ఇట్లా అరుణ్ కుమార్ వాళ్ళ మేనమామనండి, ఈ మోటార్ల విషయంలో మావాడు బాగా భయపడుతున్నాడు, అందుకని నేను ఫోన్ చేయాల్సి వచ్చిందండి అన్నాడు. మరి అట్లా చేస్తే కేసు అవుద్ది కదా, ఒక అధికారిని కేసు అవుద్ది, మీ మీద అవుద్ది, అతని మీద అవుద్ది కదా, మీకు తెలియదానంటే సార్ పొరపాటు అయింది, ఈ ఒక్కసారి క్షమించండి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇది జరిగింది. ఇది ఆ మేనమామ ఏం చేశాడంటే అరుణ్ కుమార్కి ఫోన్ చేసి చెప్పాడు. ఓకే, మరి ఇది చాలా సివియర్ కేసు, ఇది 420 చీటింగ్ కేసు కదండి. ఈయనేం చేశాడు, ఆ పక్కన వాళ్ళతో వీళ్ళతో మిత్రులతో మాట్లాడి క్యూనూస్ మణుగూరు సత్యనారాయణ, అసలు ఆయన ఎంత ప్లే చేశాడంటే నాటకం మామూలుగా ప్లే చేయలే. ఓకే, గవర్నమెంట్ సొమ్ము, ఇప్పుడు రిపోర్టర్లు అయినా కానివ్వండి, ప్రజలకి అధికారులకి అభివృద్ధికి మధ్యలో వారధిగా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు జెన్యున్గా పనిచేసే అధికారిని మీరు అవతలేదో లబ్ధి పొంది నన్ను బదనాం చేయటం ఏంటండి? కరెక్ట్ కాదు, తప్పదు. మీరు ఇక్కడ దాదాపు పినపాకలో, ఇప్పుడు మా మిత్రుడు గద్దల వెంకటేశ్వర్లోనే ఉన్నాడు, ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఉన్నది ఆయనకు ఒక సమస్య. వాళ్ళు ఉండే బజార్కి రోడ్డు లేదు. నా దగ్గరికి వచ్చి బయారం నేను చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా సంగతి అని ఒక 10 మంది రిపోర్టర్స్ వచ్చి అడిగారు. నేను వెళ్ళాను, చూసారు, వాళ్ళ బ్రదర్సే వాళ్ళు. అతనికి కొద్దిగా వీళ్ళకి పర్సనల్గా కొద్దిగా భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేను వెళ్ళా, మాట్లాడా, ఆయనకి ఏం కావాలో అది చేశాను, రోడ్డు వేయించాను, పంపులు వేయించాను. అట్లా పనిచేసేవాడిని మీలాంటి వాళ్ళు కొద్దిగా ఊతం ఇస్తే అండి డెవలప్మెంట్ అనేది పరుగులు పెట్టుద్ది. అంతేగాని పని చేసేవాళ్ళ మీద రాళ్ళు వేసారనుకోండి, చేసేవాడు కూడా చికాకు. అదే మంచి ఉన్న కాడ ఇప్పుడు కంపల్సరీ చూడాలి కదా. అట్లా నాకు తెలిసి ఎవరన్నా ఒకళ్ళిద్దరు రిపోర్టర్స్ నా మీద ఉంది, నాకు తెలిసి అయితే ఉండదు. ఉంది అని అంటే వాళ్ళ స్వార్థపరులు అన్నట్టే, నేనేం చేయలేదు. సెక్రటరీని కూడా బాగా ఇబ్బంది పెడతారని అనుకుంటారు ప్రజలు, ఎంతవరకు నిజం? ఏమండి, నాకు తెలియదు, మీరు అడగండి, 100% మీరు ఏం అడగదలుచుకుంటే అది అడగండి. సెక్రటరీలు నా విషయంలో ఇబ్బంది పడుతున్నారు అని అంటే నేను పని చేయమంట. వచ్చామా, సెల్ ఫోన్లు ఇవి చెవిలో పెట్టుకున్నామా, మాట్లాడుకున్నామా, వెళ్ళామా అంటే నా దగ్గర కుదరదు. నేను జాయిన్ అయ్యే నాటికి ఒక్క రికార్డు లేదు. సెక్రటరీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. 37 రికార్డులు ఇవాళ మెయింటైన్ చేపిస్తున్నాం ఒక్కొక్క పంచాయతీలో. ఓకే, 37 రికార్డులు. ఇప్పుడు మనకి ఇంట్లో ఒక బేబీ ఉంటుందండి, తల్లి స్ట్రిక్ట్గా ఉంటుంది. స్ట్రిక్ట్ మీన్స్ ఆ పిల్ల చేసే మంచి కావచ్చు చెడు కావచ్చు, మంచికి సపోర్ట్ చేస్తుంది తల్లి, చెడుకి సపోర్ట్ దండిస్తారు. తల్లి కాబట్టి దండిస్తారు, మీరు మందలిస్తారా? తండ్రి ఏం చేస్తాడు, వాడు కొద్దిగా పిల్లోడికి సపోర్ట్గా ఆడుకొని, వాడికి ఏం కాదు మమ్మీకి నేను చెప్తాను అని అనుకోండి, వాడికి తల్లి మీద ఉంటుందా తండ్రి మీద ఉంటుందా ప్రేమ? తండ్రి మీద ఉంటుంది. ఎందుకంటే తప్పు చేస్తున్నా కానీ సపోర్ట్ చేస్తున్నా కాబట్టి తండ్రి మీద ఉంటుంది. తల్లి క్రమశిక్షణలో పెడుతుంది కాబట్టి తల్లి మీద ఉండదు. అట్లనే మా సెక్రటరీలు కూడా ఏంటంటే అండి, నాకులాగే పని చేయాలనుకుంటాను నేను. ఇవాళ కూడా నడిచింది మాకు ఇదే టాపిక్. మా ఎంపీడబ్ల్యూలు పని చేయరండి, సెక్రటరీలు వాళ్ళతో పని చేయించలేకపోతున్నారు, అన్ని పంచాయతీల్లో అట్లే ఉందని మా మిత్రుడు ఒకడు అడిగితే చెప్పా నేను. ఇప్పుడు ఉదాహరణకి ఒక జానంపేట పంచాయతీ ఉందండి, 10 మంది ఎంపీడబ్ల్యూలు ఉన్నారు, ₹1,00,000 జీతం ఇస్తున్నాను నెలకి. ₹1,00,000 నాకు పని కనపడాలి అక్కడ. అందులో 4 పని చేస్తారు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ దోల్తాడు, 3 చెత్త ఎత్తడానికి పోతారు, 4. ఇంకెంతమంది ఉన్నారండి? ఇంకొక 6 మిగులుతారు. మరి 6 పని చేయాలిగా. వాళ్ళకి పని చేయకుండా పని చేసినోడికి అదే జీతం, చేయనోడికి అదే జీతం. నాకు అట్లా కుదరదు.
ఇవాళ స్కూల్లోకి పోతే గింత ఎత్తు క్రీడా ప్రాంగణంలో అంతంత పెద్ద చెట్లు ఉన్నాయి, రేగి చెట్లు ఉన్నాయి. స్కూల్లో క్రీడా ప్రాంగణం కట్టేది ఎందుకండి? పిల్లలు ఆడుకోవటానికే కదా, స్థలం కోసం. మరి అది కూడా క్లీన్ చేయకపోతే, గ్రామ పంచాయతీ ఆఫీస్ పక్కన ఉంటుంది స్కూలు, మరి అది కూడా క్లీన్ చేయకపోతే పిల్లలు ఎట్లా ఆడుకుంటారు? అంతంత పెరిగిని పాములు వచ్చి కరుస్తాయి. ఇమీడియట్గా అనేది ఎవరిని? ఒక వ్యక్తికి డెంగ్యూ వస్తుందండి, డాక్టర్స్ ఎవరిని అంటారు చెప్పండి? శానిటేషన్ పంచాయతీ వాళ్ళు క్లీన్ చేయకపోబట్టి లార్వా ఫామ్ అయ్యి డెంగ్యూ ఫామ్ అవుతుందండి, మా తప్పు కదా అంటారు డాక్టర్స్. అంతే కదా జరిగింది గతంలో. పని చేయించే అధికారిని కింద పని చేసేవాడు ఉంటే వాళ్ళకి కుదురుద్దండి, కింద దొంగ ఉంటే కుదరదు. ఇప్పుడు నా అధికారులు ఎవరు కూడా ఇంత ఇదిగా పనిచేయమని నాకు ఎవరు చెప్పలేదు. కానీ నా వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందంటే, నేను జీతం తీసుకుంటున్నా, 1,20,000 నా జీతం. ఓకే, నేను వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని పోయినా నాకు ఆ జీతం ఇస్తారు. కానీ నా మనసు అంగీకరించాలి కదండి, అవునా కాదు? ఇవాళ ఒక కూలి అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే ఒళ్ళు మొత్తం తడిసిపోతుంది. సాయంత్రానికి 600 ఆ ఓనర్కి అతను పనిచేశాడు అని తృప్తి పడితే 600 సంతోషంగా ఇచ్చి పంపిస్తాడు. మొన్న నాకు 1,20,000 ఇస్తుంది జీతం. నేను చేయాల్సిన పనులే చేయించాలి కదండి. మరి మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో, నేను ఈ మండలంలో జాయిన్ అయిన తర్వాత వలస ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. అసలు మీరు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి, వాళ్ళు 2 చేతులెత్తి దండం పెడతారు. ప్రతిదీ తిరిగా, ప్రతి గ్రామం తిరిగాను. ఓకే, వాళ్ళకి మంచినీటి సమస్య లేకుండా చేశారు. వాళ్ళని అడగండి, అసలు మీరు వెళ్ళటానికి దారి ఉండదండి. కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు, ప్రజాబలం కూడా కట్టుకుంటున్నారు. ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు నాకు ఆ ఉద్దేశం లేదండి. చక్కగా నాకు 2 కావల పిల్లలు, మా బాబు ఇన్ఫోసిస్లో చేస్తాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత నా లైఫ్ మొత్తం కూడా పిల్లలతో, భార్యతో. ఇవాళ నేను ఏ రోజు కూడా 9ంటికి ముందు ఇంటికి వెళ్ళనండి, 9 అయింది. నేను ఇవాళ ఇంత ఘనంగా ఉద్యోగం చేస్తున్నానంటే నేను నా భార్యకి 2 చేతులెత్తి మొక్కాలి. మీకు ఇంత టైం ఇస్తున్నందుకు. నేను ఆదివాసీ గ్రామాల్లో మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టానండి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్స్, వాళ్ళకి ఫెసిలిటీస్ చాలా తక్కువ. ఇంక్లిపాక మండలంలో ఇంకా ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, బాగా వైరల్ ఫీవర్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? నిన్నగాక మొన్న హెల్త్ డిపార్ట్మెంటు, అంగన్వాడీ టీచర్స్, పంచాయతీ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నడిపారు. ఎవ్రీ ఫ్రైడే కూడా డ్రై డే అని ప్రోగ్రాం చేస్తున్నాం. అంటే నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ నీరు నిల్వ ఉండకుండా తొట్టెలు కానీ మొత్తం ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో వాటన్నిటిని కూడా ప్రికాషన్స్. మొన్న పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా మాకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రికాషనరీ మెజర్స్ ఏమైతే తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పారండి. వాటిని మేము స్ట్రిక్ట్గా ఫాలో అవ్వటానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. చివరిగా మీ మండల ప్రజలకు, మా ఛానల్ ప్రేక్షకులకు ఏమని చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఈ మండల ప్రజలకైతే నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయబట్టే నేను చేయగలుగుతున్నా. ప్రజలు కోఆపరేట్ చేయబట్టే నేను చేయగలుగుతున్నా. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. అట్లనే మీ ఛానల్ కానీ, మీ ఛానల్ ప్రేక్షకులకు కానీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. నాకు ఇటువంటి ప్రోత్సాహం మీ సైడ్ నుంచి, అంటే మీడియా నుంచి కానివ్వండి, నాకు రాజకీయ నాయకుల నుంచి కానివ్వండి, నాకు ఇబ్బంది లేకుండా ఉంటాయండి. డెవలప్మెంట్ అంటే ఈ రకంగా ఉంటుంది, ఒక అధికారి ఈ రకంగా పనిచేయాలి ప్రజల కోసం అనేది మాత్రం ఖచ్చితంగా నిరూపిస్తాను. నేను గ్యారంటీగా నిరూపిస్తాను. నా కొద్ది కోఆపరేషన్, అంటే నేను చేసే పని తప్పు అయితే కోఆపరేట్ చేయొద్దు. నేను చేసే పని డెవలప్మెంట్ కోసం, ప్రజల కోసం అయితే కనుక కోఆపరేషన్. మీలాంటి వాళ్ళు, మీ మీడియా మిత్రులు కూడా మనం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితేనే చైతన్యం వస్తుంది.
ఓహో ఈ అధికారి దగ్గరికి వెళ్తే మనకి ఈ పని ఉంది, ఈ అధికారి దగ్గరికి వెళ్తే అవుతుంది అనేది. లో ఇక్కడ డెత్ సర్టిఫికెట్లకి పెన్షన్లు కూడా డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టి నేను చెప్పింది అదే. డెత్ సర్టిఫికెట్ కానీ పెన్షనర్ దగ్గర కానీ ₹1 తీసుకున్నట్టు తెలిస్తే అదే రోజు ఆ ఉద్యోగం ఆఖరు వాళ్ళకి. అదే వార్నింగ్ ఇచ్చాను నేను ఫస్ట్. మీరు చెప్పినట్టు అధికారులు ఎవరైనా అంటే మీ పరిధిలో ఎవరైనా ప్రజల్ని లంచాలకు పీడిస్తే మీ నెంబర్కి ఫోన్ చేయొచ్చా? కంపల్సరీగా మీ పరిధి నా పరిధిలో నా దగ్గర పనిచేసే వాళ్ళు అంటే నా సెక్రటరీలు కానివ్వండి, లేకపోతే నా ఎంపీడబ్ల్యూలు కానివ్వండి, లేకపోతే అంటే గతంలో సర్పంచులు ఉన్నారు లేరు, ఎవరు అంటే నా పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరు రూపాయి అడిగినా కానీ నన్ను బాజాప్తగా ఫోన్ చేసి ఫలానా పనికి అడుగుతున్నారని ఒక్క మాట నాకు చెప్తే చాలు. మీరు చెప్పిన పని జెన్యూన్ అయితే అండి ఏదైనా సరే 100% నేను చేసి పెడతాను. నేను చూస్తున్నారుగా ప్రేక్షకులు, మన ఎంపీఓ వెంకటేశ్వర్లు గారి మనసులో మాట. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని, ఎవరైనా సర్టిఫికెట్లకి ఎవరైనా చేయి చాపితే దానిని డైరెక్ట్గా కలవచ్చని, లేదా ఫోన్ చేసి చెప్పినా అది నిజ నిర్ధారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాడు. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.